ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామమున అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా, వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయవాడు, నీ వంటి వాడెవడు? ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే దేవుని మహిమపరుస్తూ వచ్చినారు ఇశ్రాయేలీయులు, గానం చేస్తూ వచ్చినారు. వారి జీవితాల్లో జరిగిన ఆశ్చర్య కార్యం, మహా అద్భుతాన్ని బట్టి వారు ఆరాధన చేస్తూ వచ్చినారు. వారు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. తర్వాత మోషే పోయి వారితో ఫరోతో మాట్లాడి తీసుకొని వచ్చిన తర్వాత అరణ్యంలో వారి బయటికి వచ్చిన తర్వాత అరణ్యంలోనికి వెళ్ళకముందే వారికి ఎర్ర సముద్రం మార్గంలో దేవుడు తీసుకొని వచ్చి ఎర్ర సముద్రమును అడ్డుగా ఉంచినాడు. అడ్డైన స్థలంలో ఐగుప్తీయులు కూడా ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసి వీరిని తీసుకొని పోదాం అనుకున్నారు. వారి పని వాళ్ళుగా బానిసలుగా ఉన్నారు కాబట్టి మనకు పని అవసరం ఉంది, వీళ్ళు పని వాళ్ళు అవసరం ఉందని మరలా వచ్చినారు. ఆ తరుణంలో వారు ఏమనుకున్నారంటే, ఎర్ర సముద్రము వీళ్ళు ఎట్లా దాటలేరు కాబట్టి వీరిని మళ్ళా తరుముకొని తీసుకొద్దాం అనుకున్నారు. కానీ మన దేవుడు, మనము అంగీకరించిన యేసుక్రీస్తు ప్రభువు ఎట్లా ఉంటాడంటే, దేన్నైనా చేయగల సామర్థ్యం ఉన్న దేవుడు. ఎందుకంటే ఆయన ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన వాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు. అయితే వీరేం చేసినారంటే, ఆ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు మోషే మొరపెట్టినప్పుడు దేవుడు చెప్తూ వచ్చినాడు, ఆ కర్రను చూపించు సముద్రం వైపు అని చెప్పి సాగిపో అని చెప్పినాడు. ఆ సముద్రము ఆరిన నేలగా, దేవుని యొక్క శ్వాసము విడవగా, లేకుంటే తూర్పు గాలి చేత ఆ ఎర్ర సముద్రం ఎట్లా అంటే పాయలుగా చేసి, పాయగా ఇట్లా చేసి 2 వైపుల నీళ్లు గోడలుగా నిలిచి, ఇది అత్యద్భుతమైన దృశ్యం. నీళ్లు 2 దిక్కుల గోడలుగా ఉంటే ఇశ్రాయేలీయులు 6 లక్షల మంది కాల్బలము ఆ సముద్రం దాటినారు. ప్రియమైన సోదరుల సోదరి, యేసుక్రీస్తు ప్రభు కూడా నశించి నరకానికి పోతున్న మనకిగా సాతాను అనుకున్నాడు, వీళ్ళకు అవకాశమే లేదు. ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కడు వాడు తల మొదలుకొని నరకాల వరకు మంచి ఆలోచన లేనివాడు నరకానికి సిద్ధంగా ఉన్నాడు, వీడు ప్రతి ఒక్కడు పాతాళానికి సిద్ధంగా ఉన్నాడు అని సర్వ మానవాళిని వాడు పట్టుకొని తీసుకుపోదాం అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడంటే, ఆయన సింహాసనాసీనుడై ఉండి ఆ మహిమను వదులుకొని ఈ లోకానికి నరుడుగా దిగి వచ్చినాడు. అంటే అప్పటి వరకు ఎట్లంటే పాప సముద్రంగా ఉన్న ఈ లోకంలో మనం ఎట్లా మునిగిపోవాల్సిందే, కొట్టుకొని పోవాల్సిందే, ఈ నరకానికి పోవాల్సిందే. ఆ తరుణంలో యేసుక్రీస్తు ప్రభు ఎట్లా వచ్చినాడంటే మార్గంగా వచ్చినాడు. ఆ పాప సముద్రాన్ని పాయలుగా చేస్తూ వచ్చినాడు. పరలోకానికి భూమికి నిచ్చెనగా యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. ఆ శిలువలో ఆయన చనిపోవటం వలన ఆ శిలువ ద్వారా మనము పరలోకానికి పోయే పరిస్థితి వచ్చింది. ఈ పాతాళానికి తప్పించుకోవడానికి అవకాశం వచ్చింది. ఎంత ఘనమైన మార్గమును యేసు ప్రభు ఏర్పాటు చేసినాడు. ఆయన శిలువ ద్వారా మనకు, ఆయన రక్తం ద్వారా సరి అయిన రీతిలో ఆ పరలోకానికి పోయే అవకాశం ఇచ్చినాడు. ఇట్టి గొప్ప రక్షణ ఏ ఒక్కరు ఎట్లా ఇయ్యలేరు. కానీ అపవాది నుంచి, వాని కుతంత్రముల నుంచి, ఆ పాప సముద్రం, ఆ పాతాళ అగాధం నుంచి మనల్ని విడిపించి ఆ మోక్షం వైపు, పరలోకం వైపు, నిత్య రాజ్యం వైపు మనల్ని నడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువే మార్గంగా వచ్చినాడు, ఒక నిచ్చెనగా వచ్చినాడు. ఈ గొప్ప అనుభవం మనం కలిగి ఇది నిజమే అని మనం ఎరిగిన వారమై మన మనసులో ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే వారమైందాం. దేవుడి మాట దీవించిన చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తుతిస్తున్నాం. గనుడవు, కీర్తనీయుడవు, ఆరాధనలకు యోగుడవు, స్తుతులకు పాత్రుడు, నీ ప్రేమకై స్తోత్రములు. బలహీనుని బలపరిచినావు తండ్రి. పాపలోకంలో కొట్టుకొని పోయే నా జీవితానికి యేసుక్రీస్తు ప్రభుగా దిగి వచ్చి నీ శిలువ ద్వారా గొప్ప రక్షణనిచ్చి ఆ పరలోక వైభవంలోనికి నీ జీవగ్రంథంలో నా పేరు లెక్కించుకొని పరలోక పట్టణ వారసునిగా నన్ను చేసిన స్తుతిస్తూ, నీ శరీరం ద్వారా, నీ రక్తం ద్వారా కూడా నన్ను స్థిరపరుస్తున్నందుకు స్తుతిస్తూ యేసు ప్రభు నామములో ఈ కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.